ఫ్రెండ్స్, ఈ 2025 ఐపీఎల్లో ఈ 10 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ వారి టీం తలరాతలను మార్చేశారు. అంతేకాదు, వారు కనుక ఎటువంటి పాలిటిక్స్ జరగకుండా టీమిండియాకు సెలెక్ట్ అయితే టీం మరింత స్ట్రాంగ్ అవుతుంది. వారెవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 10 నమన్ ధీర్. డెత్ ఓవర్స్లో 252 రన్స్, 13 సిక్సర్లు, 24 ఫోర్లతో ముంబై ఇండియన్స్కి పవర్ హిట్టర్, 182 స్ట్రైక్ రేట్. నెంబర్ 9 ఆయుష్ మాత్రే. ఆర్సీబీపై 94 రన్స్తో చెన్నై సూపర్ కింగ్స్కి సంచలన ఇన్నింగ్స్, 240 రన్స్, 11 సిక్సర్లతో ఈ యంగ్ గన్ టీంకి ఫ్యూచర్ హోప్. నెంబర్ 8 శశాంక్ సింగ్. ఫైనల్లో జోష్ హేజల్వుడ్పై 6-4-6-6 కొట్టి స్టేడియం దద్దరిల్లేలా చేశాడు. 350 రన్స్తో పంజాబ్ కింగ్స్కి ఫినిషర్గా స్వాగ్ చూపించిన ఈ బ్రో హీరో. నెంబర్ 7 నెహాల్ వదేరా. క్వాలిఫైర్ 2లో శ్రేయస్ అయ్యర్తో 84 రన్స్ పార్ట్నర్షిప్, 369 రన్స్తో పంజాబ్ కింగ్స్ని ఫైనల్కి చేర్చిన కూల్ బ్రో, స్ట్రైక్ రేట్ 150. నెంబర్ 6 ఆర్ సాయి కిషోర్. గుజరాత్ టైటాన్స్కి 15 మ్యాచ్ల్లో 19 వికెట్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో బ్యాటర్స్ గందరగోళం చేసి చాలా మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 5 అశ్వనీ కుమార్. డెబ్యూ మ్యాచ్లో 4 వికెట్లతో సంచలనం, ముంబై ఇండియన్స్కి హీరో అయ్యాడు. నెంబర్ 4 దిగ్వేష్ సింగ్ రాతి. ఎల్ఎస్జీకి లెగ్ స్పిన్ మాయాజాలం, 13 మ్యాచ్ల్లో 14 వికెట్స్, టిక్ ఇన్ నోట్బుక్ సెలబ్రేషన్స్తో సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్. నెంబర్ 3 వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వయసులో 35 బంతుల్లోనే సెంచరీ. రాజస్థాన్ రాయల్స్కి ఈ యంగ్ టాలెంట్ ఫ్యూచర్ సూపర్ స్టార్. నెంబర్ 2 ప్రియాంష్ ఆర్య. 39 బంతుల్లో సెంచరీ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ని చిత్తు చేశాడు. 475 రన్స్, 25 సిక్సర్లు, 55 ఫోర్లతో మైదానంలో బాంబ్ బ్లాస్ట్ అని చెప్పవచ్చు. ఉల్లాన్పూర్లో 103 రన్స్ ఇన్నింగ్స్తో పంజాబ్ కింగ్స్కి ఫైర్ బ్రాండ్ స్టార్ అయ్యాడు. నెంబర్ 1 ప్రభ్ సిమ్రాన్ సింగ్. ఈ బ్రో 549 రన్స్తో పంజాబ్ కింగ్స్ని ఫైనల్కి తీసుకెళ్లాడు. రాజస్థాన్ రాయల్స్పై 60 రన్స్, లక్నో సూపర్ జైంట్స్పై 91 రన్స్ చేసి ఓపెనింగ్లో స్పీడ్తో అదరగొట్టాడు. ఈ 10 మందే కాకుండా ఇంకా అవకాశం రాని అనికేత్ వర్మ, అన్షుల్ కాంబోజ్, రసిక్ సలాం, యష్ దయాల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి మీరు ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ని టీమిండియా జెర్సీలో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ షార్ట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మరింత క్రికెట్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.